ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్కి సంబంధించిన ఆసుపత్రిలో ఈరోజు గివ్ ఏ గిఫ్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆసుపత్రి ప్రారంభమై దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో చిన్నపిల్లల కంటే దాదాపు 10 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా సుమారు 196 మందికి గుండె ఆపరేషన్లు చేసి వాళ్లకు జీవనదానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందులో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్ డాక్టర్ శ్రీనివాసన్, అట్లాగే ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవరెడ్డి, దేవిప్రసాద్, వివిధ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం క్రితం ఈ ఆసుపత్రి ప్రారంభం కావడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాసన్ను ప్రత్యేకంగా ఆయనను పిలిపించుకుని మాట్లాడి ఇక్కడ ఒక హార్ట్కు సంబంధించిన ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కోరిక మేరకు శ్రీనివాసన్ ఈ ప్రాంతంలో చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చికిత్స చేయాలనే ఉద్దేశంతో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిని నెలకొల్పడం జరిగింది. ఈ ఆసుపత్రి ప్రారంభమై సంవత్సర కాలంగా అనేక మంది చిన్నపిల్లలకు ఈ గుండె ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 196 మంది పిల్లలకు ఆపరేషన్లు చేసి వాళ్ళకు ప్రాణదానం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొంతమంది పిల్లలకు ఆపరేషన్స్ పూర్తయిన సందర్భంలో హరీష్ రావును ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి హరీష్ రావు ఆపరేషన్స్ పూర్తయినటువంటి చిన్నపిల్లలతో కలిసి ఆయన చాలాసేపు గడిపారు. వాళ్ళని ఆత్మీయంగా పలకరించి వాళ్ళ యోగక్షేమాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పిల్లల్ని ఈ జీవన పోరాటం నుంచి వాళ్ళు బయటపడి వాళ్ళు ప్రాణాలతో నిలిచిన నేపథ్యంలో వాళ్ళని చూస్తుంటే తన జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్నట్టుగా చెప్పాడు. తాను కోరిన మేరకు ఇక్కడ శ్రీనివాసన్ డాక్టర్ ఇక్కడ సంజీవిని ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని, దేశంలోనే ఇది 4వ ఆసుపత్రిగా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేసే అవకాశాన్ని కల్పించడం అనేది చాలా గొప్ప విషయమని చెప్పారు. తన కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అనేక విషయాలు రాజకీయంగా జరుగుతుంటాయి, కానీ ఇట్లాంటివి జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చిన సందర్భంలో ఇక్కడి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన నేపథ్యంలో ఎట్లా ఆనందం కలిగిందో ఇప్పుడు ఈ పిల్లల ఆపరేషన్స్ తర్వాత వాళ్ళు ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆనందం చూస్తే కూడా తనకు ఎంతో ఆనందం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించడం జరిగింది. ఇక గజ్వేల్ సమీపంలో జరిగిన విశ్వకర్మ జయంతి ఉత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నాడు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గుట్టపై జరిగినటువంటి యజ్ఞంలో ఆయన పాల్గొని విశ్వకర్మకు సంబంధించిన సేవల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. విశ్వకర్మ ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడదగినవని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి మహా యాగంలో ఆయన పాల్గొని ఆ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ బీఆర్ఎస్ పార్టీ పలు ప్రాంతాల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలను ఆవిష్కరించింది. సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేరేటి రాధాకృష్ణ శర్మ, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్సు, కొండం సంపత్ రెడ్డి, మత్స్య వేణుగోపాల్ రెడ్డి, వివిధ నాయకులంతా కలిసి అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించిన జ్ఞాపకాలను వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. అట్లాగే గజ్వేలు, దుబ్బాక, తర్వాత హుస్నాబాదు, చేర్యాల ప్రాంతాల్లో కూడా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ పార్టీ జరిపింది. ఈ సందర్భంగా గజ్వేల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి మహనీయులకి సందర్భంగా వాళ్ళు నివాళులు అర్పించడం జరిగింది. ఇక హుస్నాబాద్లో ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరించారు. చలో హైదరాబాద్, ఈ నెల 19న జరిగినటువంటి చలో హైదరాబాద్ పోస్టర్ని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించడానికి జరుగుతున్న కుట్రలను వ్యతిరేకిస్తూ జరగబోయే ఈ చలో హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రంలోని లంబాడీలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు తమను ఎస్టీల జాబితాను తొలగించడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వాళ్లను
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాటానికి సంబంధించిన నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. 19న జరిగే కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి భారీగా లంబాడీలు తరలి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక చిన్న కోడూరులో ఈరోజు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రజక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ నాయకులంతా కలిసి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కోసం వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అక్కడి రజక సంఘాల కోరిక మేరకు చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కామిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్థానిక రజక సంఘాల నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు జాతీయ సమైక్యత దినోత్సవంగా సెప్టెంబర్ 17ను జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన అనేక మంది అసువులు బాసినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ విమోచన దినాన్ని ఒక వివిధ పార్టీలు రకరకాల పద్ధతుల్లో వాడుకుంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ప్రజల్ని విభజించే విధంగా, మతాల వారీగా, కులాల వారీగా విభజించే విధంగా కొన్ని పార్టీలు ఈ రోజుని వాడుకుంటున్నాయని, ఇది సరైంది కాదని చెప్పి ఆయన చెప్పారు. ఇది ఖచ్చితంగా జాతీయ సమైక్యత దినమే అవుతుందని చెప్పడం జరిగింది. తెలంగాణ అనేది భారతదేశంలో విలీనమైన నేపథ్యాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఇది జాతీయ సమైక్యత దినంగానే దీన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక నారాయణఖేడ్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వినూత్న పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా నారాయణఖేడ్లోని ప్రధాన రహదారి పూర్తిగా వర్షాలకు చిత్తడిగా మారి మయమైపోయిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే భూపారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ గత 2 సంవత్సరాలుగా ఆ రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ నిధుల్ని తక్షణమే విడుదల చేసి ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా బురద నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, వాహనాలు రాకపోకలు ఇబ్బందులు అవుతున్నా కూడా ఎమ్మెల్యే కనీసం పట్టింపు లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతంలో బురదలో వాళ్ళు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు.